నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా పేర్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్, కవిత కటకటాల పాలు. జార్ఖండ్ ల్యాండ్ స్కామ్లో హేమంత్ సోరెన్ అరెస్ట్. రాజస్థాన్ జల్ జీవన్ మిషన్ స్కామ్లో మహేష్ జోషి. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో చైతన్య బఘేల్పై కేసులు. ప్లేస్ ఏదైనా, స్కామ్ ఏదైనా ఈడీ ఎంట్రీ ఇవ్వాల్సిందే. ప్రత్యర్థుల భరతం పట్టాల్సిందేనా? కేంద్ర వ్యూహం ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లక్ష్మణ రేఖ దాటుతోందా? సుప్రీంకోర్టు చీవాట్లు దేనికి సంకేతం? దర్యాప్తు సంస్థలు రాజకీయాల్లో పావుగా మారిపోయాయా? ప్రతిపక్షాలపైనే కేసులు పెడుతున్నారా? ఈడీ హీట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాజకీయ పోరాటం ఈడీ పని కాదని, అది ముమ్మాటికి అధికార దుర్వినియోగం కిందకు వస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కర్ణాటక ముడా స్కామ్ కేసుతో పాటు లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్లకు చీవాట్లు పెట్టింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జ్ సమర్థించారని మీకు బాగా తెలుసు. అంటే ఈ కేసులో ఇప్పటికే 2 స్థాయిల్లో న్యాయ నిర్ణయాలు వచ్చాయి. వాటిని తిరగరాయడానికి ఈడీ ప్రయత్నించడం అనవసరం. రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి, దానిని మీరెందుకు ఉపయోగిస్తున్నారు అంటూ ప్రశ్నించారు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ఎన్డీఏ ప్రభుత్వమైనా, యూపీఏ ప్రభుత్వమైనా రాజకీయ ప్రత్యర్థులపై ఈడీని విచ్చలవిడిగా కేంద్రం ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. విపక్ష నేతలను టార్గెట్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులు కోకొల్లలు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఈడీ అంశం హీటెక్కింది. గతంలో యూపీఏ హయాంలో సుప్రీంకోర్టు సీబీఐను ఉద్దేశించి పంజరంలో చిలక అని కూడా వ్యాఖ్యానించింది. దీంతో ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ క్రీడలో పావులుగా మారుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. 2014 నుంచి 2024 వరకు ఈడీ లక్ష్యంగా చేసుకున్న 193 మంది నేతల్లో 95% ప్రతిపక్ష నాయకులే ఉన్నారు. 2004-2014 మధ్య ఈడీ 26 మంది నేతలను విచారించింది. ఇందులో 54% ప్రతిపక్ష నేతలున్నారు. 2004-2014 మధ్య ఈడీ 112 చోట్ల నిర్వహించిన సోదాల్లో 5,346 కోట్ల నగదును సీజ్ చేసింది. 2014-2024 మధ్య 3,000కు పైగా తనిఖీలు నిర్వహించింది. 1,00,000 కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసింది. 10 ఏళ్ల మోడీ హయాంలో ప్రజాప్రతినిధులపై ఈడీ నమోదు చేసిన కేసుల్లో 2 మాత్రమే దోషులుగా నిర్ధారించింది. ఇక 2014 నుంచి 2024 వరకు పీఎంఎల్ఏ కింద ఈడీ 5,297 కేసులను నమోదు చేసింది. అయితే కేవలం 40 కేసుల్లో నేరారోపణలు రుజువయ్యాయని, మిగతా 3 కేసులు వీగిపోయాయని పార్లమెంటుకు వెల్లడించింది కేంద్రం. అందుకే ఈడీ కేసులపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసుల్లో నేరారోపణలు రుజువైన కేసులు వేళ్ల మీద లెక్కపట్టొచ్చు అన్నటువంటి అభిప్రాయాలు. ఈడీ తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. రాజకీయ పోరాటాల కోసం ఈడీని ఉపయోగించడం అనేది అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని చెప్పింది. అలాగే కర్ణాటక ముడా స్కామ్ కేసులో లాయర్లకు సమన్లు జారీ చేయడాన్ని తప్పని కూడా పేర్కొంది సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. సో దీనికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు సుబ్రత్ పటేల్ గారు, బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, ఈడీ ప్రస్తుతం అసలు అవినీతిపై పనిచేస్తోందా? ఎందుకంటే ఈడీ 10 ఏళ్లలో కనుక మనం చూసినట్టయితే 5,297 కేసులు నమోదు చేస్తే వీటిల్లో కన్విక్షన్స్ కేసులు 40 మాత్రమే కేవలం ఉన్నాయి. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈడీ ప్రస్తుతం అసలు అవినీతిపై పనిచేస్తుందా, లేక రాజకీయ లక్ష్యాలనే సాధించడానికి ప్రభుత్వానికి ఇది ఒక సాధనంగా పనిచేస్తుంది అనుకోవాలా? ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంకెల్ని పార్లమెంట్ లో చెప్పినటువంటివే అవి.
గడిచినటువంటి 11 సంవత్సరాల్లో ఈడీని సిబిఐని దుర్వినియోగం చేసిన మాదిరి అంతకుముందు ప్రభుత్వాలు ఏవి చేయలేదని చెప్పాలి. అయితే అంతకుముందు ప్రభుత్వాలు ఏమి చేయలేదా అంటే అవి కూడా దుర్వినియోగం చేశాయి. ఇదే బీజేపీ సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి వర్ణించింది. అంటే తన దాకా వచ్చేసరికి ఇప్పుడు అదే సిబిఐని ప్రత్యర్థి పార్టీల మీద, అదేవిధంగా ఈడీని ప్రత్యర్థి పార్టీలు లేదా తమకు లొంగినటువంటి పారిశ్రామిక వాణిజ్యవేత్తల మీద ఉపయోగిస్తుందనేటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విమర్శలు. వీటికి పరాకాష్ఠగా వాటన్నింటినీ కూడా సరైనవే అనే విధంగా సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గవాయి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, చేసినటువంటి హెచ్చరిక మనకి నిర్ధారిస్తున్నాయనేది గమనించాలి. అయితే మరి మేము అటువంటిది ఏం లేదు అని చెప్పేసి చెప్పుకునేటువంటి ఈడీ విషయానికి వస్తే ఏ విధమైనటువంటి పక్షపాతంతో, ఆశ్రిత పక్షపాతంతో ఉన్నదనే దానికి ఒక 2 ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. అదానీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 1760 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినట్టుగా అమెరికాలో ఒక కేసు దాఖలైంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,500 కోట్ల రూపాయల మేరకు మద్యం స్కామ్ జరిగింది అనేటువంటిది కూడా ఆల్రెడీ అక్కడ కేసులు దాఖలై నమోదవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు స్వయంగా అక్కడ పార్లమెంట్ లో కూడా దాన్ని చెప్పారు. ఒకటి, ఆయన చెప్పినటువంటి అంశాలు ఆ సొమ్మును విదేశాలకు కూడా మళ్ళించారు, దారి తప్పించారు అనేటువంటిది ఆయన చెప్పారు. ఇంతవరకు మరి నేను చెప్పినటువంటి అదానీ ముడుపుల కుంభకోణంలో కానీ, ముడుపుల యొక్క చెల్లింపు కేసులో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి వైసీపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి దాని గురించి కానీ మరి ఈడీ ఎక్కడ ఈ విధమైనటువంటి కదలికలు కానీ అంత వేగం కానీ ఎక్కడ మనకి కనిపించదు. ఎందుకని అనేటువంటి సమస్య. ఎందుకని అంటే అమెరికాలో దాఖలైనటువంటి కేసులో అదానీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో దాఖలైనటువంటి కేసులో బీజేపీకి తెరవెనకాల నుండి గతంలో మద్దతు ఇచ్చి ఇప్పటికీ బీజేపీ టచ్ లో ఉన్నారని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన మంత్రివర్గ సభ్యులు, ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఈడీ ఎక్కడ అంత చురుగ్గా కదలట్లేదు అనేటువంటిది వస్తున్నాయి. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఈడీ తన పని తాను చేయాల్సిందే, సిబిఐ తన పని తాను చేయాల్సిందే. కానీ అంతకు మించి ఒక రాజకీయ పార్టీకి ఒక జేబు సంస్థగా ప్రత్యర్థులను దెబ్బతీసేటువంటి ఒక సంస్థగా మారిందనేటువంటి దాన్ని చూసినప్పుడు ఈ రెండింటికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఇప్పటికే పూర్తిగా పోయింది అనేది నేను చెప్పదలుచుకున్నా. అందుకని సుప్రీంకోర్టులో చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా అంతకుముందు మెడ్రాస్ హైకోర్టు ఈడీ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసినప్పుడు ఒక పరాకాష్ఠకు చేరింది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఈడీని తన పని తాను చేసుకొనిస్తుందా, లేకపోతే తాను చెప్పిన పని చేయమని చెప్పేసి ఇంకా పని చేస్తుందా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందనేది నా అభిప్రాయం. రైట్ అండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారము. సో ఈడీ ఇప్పటి వరకు 5,297 కేసులు పెడితే దీంట్లో నేరం రుజువైనవి కేవలం 40 మాత్రమే. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటారు? ఇంత తక్కువ నెంబర్ చూసినప్పుడు ఇది నిజంగా అవినీతి మీద పోరాటంగా చూడాలా, లేకపోతే రాజకీయ అవసరం కోసం వాడుకుంటున్నటువంటి ఒక సాధనంగా ఈడీని చూడాలా? ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు, గతంలో యూపీఏ హయాంలో మీరు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని విమర్శించిన మీరు ఇప్పుడు మీ దాకా వస్తే కానీ అది తెలియట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. చాలా మంచి ప్రశ్న రోజా గారు. ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ సంస్థలు, పొలిటికల్ పార్టీ వింగ్స్ కావు. వాళ్ళు భారతదేశం యొక్క ఎంప్లాయీస్గా ఉండి భారతదేశం ద్వారా వేతనాలు తీసుకుంటూ వారి యొక్క డ్యూటీ డిశ్చార్జ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు సరిగా చేయనప్పుడు అధికార పార్టీ కానీ లేదంటే ప్రతిపక్షాలు కానీ ఎనీ ఇండివిజువల్ కెన్ ఆల్సో ఆస్క్.
నిలదీయచ్చు, అడిగేటువంటి ఒక స్వేచ్ఛ హక్కు మనకు అందరికి కూడా ఇచ్చింది మనకు రాజ్యాంగం. సో ఇంత చైతన్యవంతంగా సమాజం తయారైనప్పుడు అధికారుల మీద కూడా ప్రభావం ప్రెషర్ పడుతుంది, తప్పులు జరగకుండా చూసే జాగ్రత్త పడతారు. దాని తర్వాత ఒకసారి ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యి లేదా ఈ ఈసీఐఆర్ ఇష్యూ అయ్యి వాళ్ళు రికార్డ్స్ వచ్చిన తర్వాత ఆ కేసును ఏ రకంగా డీల్ చేయాలి, విట్నెసెస్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, అది వీకెండ్ కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది. అప్పుడు ఆ యొక్క కన్విక్షన్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో డ్యూరింగ్ బీజేపీ సర్కార్ హయాంలో కాదు, అంతకు ముందు కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలో కూడా కన్విక్షన్స్ వెరీ నామినల్ ఉండేది. సో ఇదంతా కూడా ఏ రకంగా అధికార యంత్రాంగం ఈ యొక్క వాళ్ళ అలవాటు తగ్గట్టుగా పనిచేస్తూ పోతున్నారు, దానికి దర్పణంలో కనబడతా ఉంటుంది. కాబట్టి మేము వచ్చిన తర్వాత అయినా కనీసం మార్పు తీసుకురావాలనే భయంతో ఒక ప్రెషర్ కారణంగా ఓన్లీ ఈడీ గురించే కాదు, సిబిఐ గురించి కాదు, దేశం మొత్తంలో అవినీతి అంతం పట్టించాలి అని చెప్పి ఉద్దేశంతో ఉన్నట్టు మా యొక్క మానసిక ఆలోచన. అది ప్రభుత్వ అధికారుల మీద పడి ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ ఎఫ్ఐఆర్లు, ఈడీలు, రేట్లు ఇవన్నీ చేస్తా ఉన్నారు. బట్ ఈ యొక్క ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్ అవుతుంటే డెఫినెట్ దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారుల మీద యాక్షన్ తీసుకుంటది. ఈ యొక్క ఫెయిల్యూర్నెస్ అన్నది మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అధికారులకు అలవాటు అయిపోయింది. మీరంతా ఏంది మూడేళ్ల కోసం 5 ఏళ్ల కోసం వస్తారు, మేము 33 ఏళ్ల కాలం ఈ యొక్క సర్వీస్ లో ఉంటామనే ఒక భావన కొందట్లో ఉంటది. అటువంటి వాళ్ళ మీద ఈ యొక్క యాక్షన్ కన్విక్షన్స్ రేషియో తగ్గినప్పుడు యాక్షన్ తీసుకున్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళు ఆ యొక్క కేసెస్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు, ప్రొడ్యూస్ చేస్తారు ఎవిడెన్స్ కన్విక్షన్ కోసం. ఇది శ్రీనివాస్ గారు, మీరు చెప్తున్నట్టుగా దేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలపై వాళ్ళు ఆ సంస్థలు నిజంగానే స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తున్నాయా, ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ లేకుండా ఆయా సంస్థలు పనిచేస్తున్నాయా? కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో మనకు అందరు కూడా తెలుసు, ఏ రకంగా వాడుకున్నారో తెలుసు. మీరు ఇంత ఆరోపణలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మీద, ఎన్డీఏ సర్కార్ మీద, మోదీ గారి మీద ఒక్క కేసు అన్న బయట పెట్టి చూపించగలుగుతారా? మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు, ప్రెషర్ పెట్టినారు, కేసు రిజిస్టర్ చేసినారు, అరెస్ట్ చేయించి బెయిల్ రాకుండా చేసినారు. 100 రోజు 200 రోజు 1.5 years వరకు కూడా రిమాండ్ లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కేసులు మనం చూస్తాం. మాజీ మంత్రులుగా ఉన్నప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చింది, ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళందరూ లోపలికి పోవాల్సి వచ్చింది. ఒకవేళ కనుక పొలిటికల్ ఆ యొక్క ప్రెషర్ తోని చేసినట్టయితే మీకు ఆధారాలు దొరుకుతాయి కదా, పసలనే కేసులో ఇరికించి పొలిటికల్ గా. మరి బీజేపీ నేతల మీద కూడా కేసులు ఉన్నాయి, కానీ వాళ్ళ పైన ఎందుకు ఈడీ చర్యలు తీసుకోవట్లేదు శ్రీనివాస్ గారు? ఎందుకు మహారాష్ట్రలో ఒక ఔరంగాబాద్ దగ్గర జరిగినటువంటి కేసులో రేట్ చేస్తారు, ఇంత కొంత డబ్బు దొరికితే ఆ యొక్క ఒక నాయకుడి మీద కన్విక్షన్ అయింది. అస్సాం సీఎం పైన ఉంది, నారాయణ రాణే ఉన్నారు, సువేందు అధికారి, వీళ్ళందరి పైన కూడా డిస్పోజ్ గారు గుర్తుపెట్టుకోండి రోజా గారు. ఆ కేసెస్ ఏవి కూడాను అవే కాదు, ఇంకా వందలాది కేసులు ఉన్నాయి, 1000 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాసిక్యూట్ కాబడతా ఉన్నాయి, అవి ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. వాటి మీద అధికారులు తేల్చాల్సిన బాధ్యత వాళ్ళది. ఏమి కూడా క్లోజ్ చేయలేదు. అంటే ఎన్నేళ్ల పాటు విచారణ కొనసాగుతూనే ఉంటుంది శ్రీనివాస్ గారు, ఎప్పుడు ఎండ్ అవుతుంది? అంటే వాళ్ళు మీ పార్టీలోకి వస్తే పునీతులు అయిపోతారా, బీజేపీలో జాయిన్ అయిపోతే పవిత్రులు అయిపోతారా? కాదు, ఏ క్వశ్చన్ కూడా అది కాదు. చాలా మంది అంటారు వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీ చేస్తే కేసులు మాఫ్ అని చెప్పేసి. కాంగ్రెస్ హయాంలో అంత తొందర డిస్పోజ్ అయిన కేసులు. ఒకనొక సందర్భంలో గౌరవ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కంట తడి పెట్టుకున్నారు, గుర్తు పెట్టుకోండి. 1000 కేసులు, లక్షల కేసులు ఉన్నాయి, మరి ఆఫీసర్స్ లేరు, జ్యుడిషియరీ మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది చెప్పి కంట రిటైర్మెంట్ అప్పుడు కంట నేను తడి పెట్టుకున్నారు. అంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి ప్రెషర్ ని దాన్ని బయటికి రావాలంటే చాలా రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వర్క్ తగ్గించాల్సిన అవసరం లేదు, స్పీడీ డిస్పోజల్ కావాలి. దశాబ్దాల కాలంగా ఒక తరం 2 తరాలు మారుతా ఉన్నాయి.
కేసులు మాత్రం ఆ కుటుంబం యొక్క కేసులంతా కొనసాగుతూ ఉన్నాయి. ఈ యొక్క స్థితి నుంచి బయటికి రావాలని చెప్పి బాధపడుతూ ఆ సిజే గారు చాలా కంటతాడు పెట్టారు. మనం అంతా కూడా ఫీల్ అవుతున్నాం. తరాలు మారుతాయి, వాళ్ళ యొక్క తలరాతలు మారుతలేవు. కాబట్టి డ్యూరింగ్ కాంగ్రెస్ హయాంలో కావచ్చు, మేము ఇప్పుడు కావచ్చు. కానీ శ్రీనివాస్ గారు, ఒక విషయం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అయినా ఏ రాష్ట్రంలో అయినా, దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా కూడా ఆ పార్టీలో ఉండి ఆరోపణలు ఎదుర్కొంటూ లేదంటే అవినీతి మరకలు ఉన్నటువంటి నేత వాళ్ళ ముందున్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటి వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి అని అంటే బీజేపీ అనేది ఒకటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. అంటే బీజేపీలోకి వెళ్తే ఇంకా ఈ కేసులు ఇవన్నీ కూడా సబ్సైడ్ అయిపోతాయి, సైలెంట్ అయిపోతారు, వాళ్ళు సేవ్ అయిపోతారు అనేది. అట్లయితే మళ్ళీ అప్పటికి పోవచ్చు కదా. ఆధారాలు ఉండి కూడాను బీజేపీలో చేరినప్పుడు సేవ్ అవుతానంటే అప్పటి వరకు ఉన్నట్టు ఫైల్స్ అన్ని కోర్టులో ఉంటాయి కదా, చార్జెస్ కోర్టులో ఉంటాయి కదా, ఎవిడెన్స్ ఆధారాలు పేపర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కోర్టులో ఉంటాయి కదా. ఆ కోర్టులో ఉన్నటువంటి పేపర్స్ ని బీజేపీ మేనేజ్ చేస్తుందా? కోర్టు కంట్రోల్ కస్టడీలో ఉన్నటువంటి ఒక కస్టోడియన్ ఉంటారు అక్కడ, వారికి జైలు శిక్ష అయితే ఇటువంటి ఒక మేనేజ్ చేసినట్టయితే ల్యాక్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎవిడెన్స్, ల్యాక్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ విట్నెస్, ప్రాపర్ విట్నెస్, దాంతోనే అయితే ఇప్పుడు మా హయం కాదు. ఇక్కడ ఒక ఉదాహరణ, బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కేసు ఏమైంది? కళ్ళ ముందర కనబడ్డది కదా. మైక్లలో టీవీలలో రికార్డ్ అవుతున్నప్పుడు మాట్లాడినటువంటి ఒక క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు, క్రిమినల్ ఇంటిమిడేషన్ చాలా డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్ తోని వాళ్ళు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. 100 కోట్ల హిందువులు పక్కకు పోలీసులు పక్క జరండి, 100 కోట్ల హిందువుల సంగతి తెలుస్తామని చెప్పేసి అది ప్రూవ్ కాలేకపోయింది. వండర్ ఏది కారణం ఏమై ఉంటుంది? ఎక్కడో ఒక చోట ఈ యొక్క న్యాయ వ్యవస్థలో సిస్టంలో ఈ యొక్క ఎవిడెన్స్ ఆ యొక్క చిన్న పొరపాటు ఉన్నా, చిన్న మిస్ అయినా కానీ ఇట్ ఇంప్లైస్ టు ఆల్ పార్టీస్, అవకాశం ఉంటుంది. ఇట్ ఇంప్లైస్ టు ఆల్ పార్టీస్. శ్రీనివాస్, డెఫినెట్లీ ఆల్ పార్టీస్ అని కాదు, ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ బాధ్యత వహించాలి. పార్టీ సంబంధం లేదు. మళ్ళీ పోలీసులు, రైట్, దీనిపైన పీపీలు, ప్రాసిక్యూషన్ చేసే ప్రాసిక్యూటర్స్, వీరందరూ కూడా కొన్ని దేశాల్లో ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత, ఛార్జ్ షీట్ అంటే ఏంటి? పక్కా ఎవిడెన్స్ ఆధారాలతో ప్రొడ్యూస్ చేస్తే ఉంటేనే ఛార్జ్ షీట్ ఇస్తారు, లేకుంటే ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. దేర్ ఇస్ నో ప్రాపర్ ఎవిడెన్స్ అని చెప్పేసి ఆ ఫైనల్ రిపోర్ట్ ఎందుకు వేస్తామని చెప్పేసి ఆఫీసర్లను ప్రాసిక్యూట్ చేస్తారు దేశాలు. అలాగే డిస్పోజ్ అక్విడల్ ఎట్లయితే అని చెప్పేసి దాని మీద సర్చ్ చేస్తారు, వెదర్ ఇట్ వాస్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఓకే, సుప్రత్ గారు, సో బీఆర్ఎస్ హయాంలో అక్బరుద్దీన్ ఓవైసీ పైన పెట్టినటువంటి కేసు ఏమైంది ఇప్పటి వరకు? దాని అతిగతి లేదని అడుగుతున్నారు. రోజా గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి యాజపూర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కామేశ్వరరావు గారికి, మిగతా మన మానవత్రాయ్ అందరికి కూడా, కోటేశ్వరరావు గారికి, అందరికి రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. వాస్తవానికి ఈడీ మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు సుప్రీంకోర్టు చేసింది. దాని కారణాలు కూడా మనం చూస్తే మొత్తం కూడా రాజకీయంగా చేసేటటువంటి పోరాటాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు, జాతీయ పార్టీలు ముఖ్యంగా ఈడీని, సిబిఐని జేబు సంస్థలుగా మార్చుకొని ప్రతిపక్ష పార్టీల మీద కేసులు నమోదు చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోతున్నటువంటి అంశం అందరు కూడా తెలిసిందే. దాని మీదనే సుప్రీంకోర్టు సిజేఐ గారు తీవ్రంగా స్పందించి, మీరు రాజకీయ పోరాటంలోకి మీరు రావాల్సినటువంటి అవసరం లేదు, రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఈడీ అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన దేశంలో ఈ రెండు రాజకీయ పార్టీ 2004 నుండి 14 నుండి ఇప్పుడు ఉన్నటువంటి 25 వరకు చూసుకుంటే, గతంలో యూపీఏ హయాంలో కేసులు 72 సిబిఐ కేసులు నమోదైతే దాంట్లో 43 కేసులు ప్రతిపక్షాలు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో లేనటువంటి పార్టీల మీద నమోదైనవి. అంటే 60% కేసులు ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిబిఐ నమోదు చేసింది. అదే ఈ 2014 నుండి ఈ లెక్కలు 2023 వరకు ఉన్నాయి.
124 కేసులు నమోదు చేస్తే దాంట్లో 118 కేసులు ప్రతిపక్షాల మీద నమోదు చేసింది. అంటే 95% కేసులు మొత్తం కూడా ప్రతిపక్ష పార్టీల మీద నమోదు చేసింది. దాంట్లో కాంగ్రెస్ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, టిఎంసీ ఉంది, టీడీపీ ఉంది, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, బీజేడీ ఉన్నది, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. కానీ ఈరోజు చెప్తున్నట్టు బీజేపీ మిత్రుడు చెప్తున్నట్టు ఎంఐఎం పార్టీ మీద ఈడీ కేసు లేదు, సిబిఐ కేసు లేదు, ఐటీ రైట్స్ జరగలేవు, ఏం కూడా జరగలేదు. అంటే వాళ్ళు చెప్తున్నట్టు అన్ని పార్టీల మీద, దేశంలో ఉండేటటువంటి అన్ని రాజకీయ పార్టీల మీద, బీజేపీతో పొత్తు లేనటువంటి అన్ని పార్టీల మీద కేసులు నమోదు చేసింది. అన్ని ఈడీ కాకపోతే సిబిఐ కాకపోతే ఐటీ, కనీసం ఐటీ కేసులనే చేసింది. మనము ఈ రాష్ట్రాన్ని విషయానికి వస్తే, రాష్ట్రంలో కూడా మనము సమైక్య రాష్ట్రంలో చూసుకుంటే ఆ రోజు కాంగ్రెస్ అంటే వాళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు కూటమి ఏదైతే మోడీతోని డిఫరెన్షియేట్ అయినప్పుడు టీడీపీలో ఉన్నటువంటి ఎంపీలు, ఆ రోజు రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి మీద, సీఎం రమేష్ గారి మీద ఈడీ కేసులు, ఐటీ కేసులు నమోదైనవి. వీళ్ళందరూ కూడా మళ్ళా పోయి బీజేపీలో కలిసిన తర్వాత ఇప్పటి వరకు ఆ కేసులు ఏమైనాయో తెలియదు. ఇప్పటి వరకు కూడా విచారణ చేస్తున్నారు, విచారణలో ఉన్నాయి ఆ కేసులు అని చెప్తున్నారు కదా. విచారణలో ఉంటాయి, ఇంకా 10 సంవత్సరాలైనా ఉంటాయి. మీకు ఏముంటాయి ఏంటంటే, విషయం ఏంటంటే హేమంత్ బిశ్వాస్ శర్మ గారు, ఆయనని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు శారదా స్కామ్ అని చెప్పేసి ఆయన మీద కేసులు నమోదైనాయి. ఆయనని బీజేపీలోకి తీసుకున్న తర్వాత ఈరోజు అస్సాం సీఎం గా చేశారు. అంటే ఈ రోజు పునీతులు అయిపోతారు వీళ్ళ పార్టీలో జాయిన్ కాగానే. ఇంతకుముందు చెప్తుంది కదా, వాషింగ్ పౌడర్ నిర్మాణం అన్నట్టు అన్ని పోతాయి. ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఐటీ రైట్స్, ఇవన్నీ కూడా పోయి సువేది అధికారి మీద కూడా గతంలో ఉండే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కాగానే అన్ని పోతాయి. నారాయణ రాణే గారి మీద, ఇట్లా చెప్పుకుంటూ పోతే ముకుల్ రాయ్ గారి మీద, జ్యోతిరాదిత్య సింధియా, అందరూ కూడా ఎవరైతే బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారో వాళ్ళ మీద అన్ని కేసులు కూడా మాఫీ అయిపోతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈడీకి పెద్దగా వ్యతిరేకంగా స్పందించని బీఆర్ఎస్ ఇప్పుడు మీ దాకా వస్తే గానీ మీరు ఈడీ చట్టబద్ధంగా పనిచేయట్లేదు, స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేయట్లేదు అని మరి విమర్శలు చేస్తున్నారు అనే దానికి మీ గారు ఎప్పుడు ఈడీ కేసులే కాలేదు కదా. గతంలో మేము అధికారం ఉన్నప్పుడు కాలేదు. లాస్ట్ లో అదేదో అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇరుకబెట్టాలని చెప్పేసి దాంట్లో భాగంగా ఇక్కడ కేసీఆర్ గారు కూడా మొత్తం జతగడుతుండు, ఒక 3వ కూటమి చేస్తున్నాడు, అక్కడ కాంగ్రెస్ బీజేపీ ఇతర కూటమి కట్టే ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో కేసీఆర్ గారిని ఇరుకబెట్టడంలో భాగంగానే కవిత గారిని ఆ కేసులో పెట్టిండ్రు, అదేవిధంగా కేజ్రీవాల్ ఆ కేసులో పెట్టిండు. ఇదే సిజేఐ గారు ఆ రోజు బెయిల్ ఇచ్చే సందర్భంలో, కవిత గారికి బెయిల్ ఇచ్చే సందర్భంలో ఏం వ్యాఖ్యలు చేసినా మనం అందరం చూసినాం. ఎంత అంటే అసలు దాంట్లో ఏం అలిగేషన్స్ మాత్రమే తప్ప ఎలాంటి ఆధారాలు లేవు, ఎక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరగలేవు. అయినప్పటికీ దాని మీద కేసు పెట్టేసి వాళ్ళు ఒక 6 నెలల కాలంలో జైల్లో పెట్టగలిగారు. అంతకుముందు వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రిని అయితే 1.5 సంవత్సరం కాలం జైల్లో పెట్టినటువంటి చూసినాం. అయితే వీళ్ళు ఈరోజు చేస్తున్నది ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి మీద, వాళ్ళ బంధువుల ఇంట్ల మీద ఐటీ రైట్స్, ఈడీ రైట్స్ జరిగినాయి. మనం కరెక్ట్ హర్యానా ఎన్నికల ముందు ఇవి జరిగినాయి. జరిగిన సందర్భంలో మనం చూసినాం, మొత్తం ఒక 12 గంటలు ఒక సినిమా నడిచింది. 3 కౌంటింగ్ మిషన్లు, నోట్ల లెక్క పెట్టే మిషన్లను మొత్తం కూడా తీసుకుపోయినటువంటి చూసిరు. మీడియా బయట నుండి కవరేజ్ ఇచ్చింది. కానీ ఈడీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు, మన ఐటీ కూడా ఒక ప్రెస్ నోట్ ఎంత అక్రమ డబ్బు దొరికింది, అసలు కేసు ఏంది, దాని ఏంది అనేది ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి రిపోర్ట్ లేదు, దాని మీద ఏం చర్యలు లేవు. ఇట్లా వీళ్ళు ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉంటాయో వాళ్ళ మీద చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎన్డీఏ హయాంలో వచ్చిన తర్వాత ఈడీ కేసులు 121 కేసులు ఈడీ కేసులు చేస్తే 115 కేసులని ఆపోజిషన్ పార్టీల మీద చేసిన కేసులు. అంటే ఈరోజు కేసులు చేయడంలో అంటే వీళ్ళ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళందరూ పునీతులు. అదేవిధంగా ఏమి కేసులు నమోదైనా కానీ ఈడీ కేసు కావచ్చు, సిబిఐ కేసు కావచ్చు, ఐటీ రైట్స్ కావచ్చు, ఇవన్నీ జరిగినా బీజేపీకి వస్తే మళ్ళీ పునీతులు అయిపోతారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, వాళ్ళ మీద చేస్తలేరు. కాబట్టే 2 జాతీయ పార్టీలు, గతంలో కాంగ్రెస్ పార్టీ కిటికీలు తెరిస్తే వీళ్ళు మొత్తం కూడా తలుపులు తెరిచేసి మొత్తం పూర్తి స్థాయిలో మనం చూసుకోవాలి. ఒక ఉదాహరణ ఏంటంటే, సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ గారిని తొలగించారు. 2019లో అలోక్ వర్మ గారిని తొలగించారు. ఆ రోజు ఎందుకు
అక్కడ ఆయన డైరెక్టర్ గా ఉంటే ఒక స్పెషల్ డైరెక్టర్ అని చెప్పేసి గుజరాత్ సంబంధించినటువంటి ఒక ఐపీఎస్ అధికారిని రాకేష్ హస్తినాన్ని తీసుకొని వచ్చి ఆయన పెట్టి ఆయన ద్వారా రాజకీయ నాయకుల మీద ఈడీ సిబిఐ కేసులు నమోదు చేసే బాధ్యతను ఆయనకు అప్పచెప్తే ఆయన మీద విచారణ ఆదేశించినటువంటి అలోక్ వర్మ గారిని తొలగిస్తే సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టి మళ్ళా రీఇన్స్టేట్ చేయమని చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా మర్చిపోలే. కాబట్టి సిబిఐ అయినా ఈడీ అయినా ఈ రోజు మోడీ జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయి. వాళ్ళు ఎవరైతే వాళ్ళకు కంట్లో నలుసుగా ఉంటారో, ఎవరైతే కొరకని కొయ్యగా ఉంటారో వాళ్ళందరినీ ఈ కేసుల్లో ఇరికివ్వడం, ఎవరైతే కొరకని కొయ్యగా ఉంటారో వాళ్ళపైనే కావాలని ఈడీ కేసులు పెడుతోంది అని చెప్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఈ రకంగా రాజకీయ కక్ష వెండెట్టా చేస్తోంది, దాని పరంగానే కేసులు అంటున్నారు. అంటే ఇప్పుడు మీపై మీ బీఆర్ఎస్ నాయకులపై పెట్టినటువంటి కేసులు కూడా ఆ కోవలోకి వస్తాయా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు. ఒకటి ఏంటంటే కేటీఆర్ గారి మీద మనం చూసినామండి, ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి కేటీఆర్ గారు దాంతో పొందిన లబ్ధి ఏంది, అసలు జరిగింది ఏంది ఫార్ములా ఈ రేస్ కేసులో మనందరూ కూడా మనం చాలా సార్లు చర్చించుకున్నాం దీని మీద. ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఎప్పుడైతే స్పాన్సర్ తప్పుకున్నాడో ఆ స్పాన్సర్ లోను హెచ్ఎండిఏ తీసుకుంది. దాంట్లో ఏమైనా చిన్న చిన్న ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటాయి, ఏదైనా అప్రూవల్ కావచ్చు లేకపోతే ఆర్బీఐ పర్మిషన్స్ కావచ్చు, తప్ప ఎక్కడన్నా అవినీతి జరిగిందా? దాంట్లో ఏసీబీ కేసు అయినా వెంటనే తక్షణమే నెక్స్ట్ డే ఈడీ కేసు నమోదు చేస్తారు. దాన్ని విచారణ 70-80 క్వశ్చన్లు 16 గంటల విచారణ చేసిర్రు. ఏమైంది ఇప్పటి వరకు ఏమైనా తీయగలిగిరా? తీయలేరు. కాబట్టి ఈ రోజు బురద చల్లడమే వాళ్ళ పని అవుతుంది. మనం చూసుకుంటే అమృత్ టెండర్స్ కి సంబంధించి సుజన్ రెడ్డికి కంపెనీకి ఎలాంటి అర్హతలు లేనటువంటి కంపెనీకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్ కి సంబంధించినటువంటి టెండర్స్ 1337 కోట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు అప్పనంగా అప్పచెప్తే ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దీని మీద మా కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ పోయి కేంద్ర సంస్థలకు కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు దాని మీద విచారణ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇంకొకటి కూడా మనం చూసుకోవాలి, నేషనల్ హెరాల్డ్ కేసులో మన చార్జ్ షీట్ ఫైల్ చేశారు ఈడీ. చార్జ్ షీట్ ఫైల్ చేస్తే స్పష్టంగా దాంట్లో రేవంత్ రెడ్డి గారు దాంట్లో పేర్కొన్నారు. ఏమని? రేవంత్ రెడ్డి గారు ఆ యంగ్ ఇండియా ఫౌండేషన్ కి గాలి అనిల్ కుమార్ గారితో, షబీర్ అలీ గారితో రేవంత్ రెడ్డి గారు చెప్తేనే ఆ యంగ్ ఇండియా ఫౌండేషన్ కి మేము పేమెంట్ చేసినామని చెప్పేసి, దానికి డిపాజిట్స్ ఇచ్చినామని చెప్పేసి స్పష్టంగా ఉన్నప్పటికీ, అందులో పేర్కొన్నప్పటికీ ఇప్పుడు ఆయన విట్నెస్ గా తీసుకోలేరు రేవంత్ రెడ్డి గారిని, ఆయన అక్యూజ్ గా చేర్చలేరు. అంటే ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర విషయానికి వచ్చే దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొట్లాడతాయి, కానీ రాష్ట్రానికి వచ్చే వరకు మాత్రం కాంగ్రెస్ బీజేపీ అంతా కలిసి ప్రతిపక్షంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది బీజేపీ బీఆర్ఎస్ కి. కాబట్టి బీఆర్ఎస్ అణచివేయాలనే కుట్రలో భాగంగానే ఈ రోజు అన్ని రకాలుగా మా మీద కేసులు పెడుతున్నారు. అది కవిత గారి కేసు అయిన సందర్భంలో కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారి మీద కేసు నమోదు చేసిన సందర్భం కావచ్చు, కేసీఆర్ గారి మీద విచారణ జరుగుతున్న సందర్భం కావచ్చు, ప్రతి విషయంలో అందరం చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతారు. శుక్రద్ గారు ఆర్ఆర్ ట్యాక్స్ అని ఆరోపణలు చేసి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ అని చెప్పి, అదే విధంగా అమిత్ షా గారు ఏటీఎం అయింది, తెలంగాణ మొత్తం కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయింది అన్నాడు. వాళ్ళ మీద మేము ఈ రోజు ఆధారాలతో సహా విచారణ చేయండి అని చెప్తే ఒక్క దాని మీద కూడా విచారణ చేస్తారు. అంటే కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాయి. రైట్, మానవతారాయ్ గారు స్పందించాలి దీనిపైన. సరే, కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయా లేకుంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయా అనే మాటను కాంగ్రెస్ నాయకులు చెప్పలేదు, వేరే వామపక్ష నాయకులు చెప్పలేదు. సాక్షాత్తు కేసీఆర్ గారు కూతురు వారు స్వయంగా చెప్పారు బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుంది. అదే దాన్ని బలపరుస్తూ రాజా సింగ్ గారు బలైపోయారు. మా నాయకులు ప్యాకేజీలు కమ్ముడు పోతారు, కేసీఆర్ ప్యాకేజీలు కమ్ముడు పోతారు బీజేపీ నాయకులు అని రాజా సింగ్ గారు చెప్పాడు. పాప ఆయన సస్పెన్షన్ గురయ్యాడు. ఇంకా ఈడీ వ్యవహారం, సిబిఐ వ్యవహారం ఎట్లంటే బీఆర్ఎస్ నాయకుల పైన వాస్తవంగా అది సరైనటువంటి చర్యే. కవిత 100 కోట్లు ఇవ్వాల, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఎక్కడ చూసినా సరే ఆ రోజు కూడా తప్పించారు. కాంగ్రెస్ ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు కూడా కవితను ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటే అసెంబ్లీ ఎన్నికల్లో అరెస్ట్ చేయాలి. తర్వాత వాళ్ళ నాయకులు అప్పుడున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా అప్పుడు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు, ఇట్లయితే కలవదు, మన ఎవరు నమ్మరు బీజేపీని, ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగి అక్కడ డిప్యూటీ సీఎం జైలు పోతే ఆమ్ ఆద్మీ పార్టీలో అసలు కవితను ఎందుకు మనం క్షమించాలి అని చెప్పారంటే తర్వాత తట్టుకోలేక కవితను అరెస్ట్ చేయించారు. ఆ విధంగా మళ్ళీ కవిత బెయిల్ అనేది ఏ విధంగా వచ్చిందో అందరూ కూడా కళ్ళ ముందు చూసి.
కాబట్టి ఇక్కడ ప్రజాధనం వినండి, మీ పార్టీ జాతీయ స్థాయిలో సుప్రత్ గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి. మీరు దాన్ని విభేదిస్తున్నారా? చెప్పండి నేను సభ్యత లేకుండా సభ్యత పాటించు కాస్త అటు నువ్వు సుప్రత్ గారు ఒక్క నిమిషం. సుప్రత్ గారు ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. మాట్లాడిన తర్వాత మాట్లాడు, అది సభ్యత. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. సభ్యత పాటినాం, నీకు చెప్పిన తర్వాత చెప్పేదేనా? నేను చెప్పు. అది చూస్తాను జనాలు నవ్వుతారు ఇట్లా చేస్తే కనుక. అయితే వినండి, కవిత 100 కోట్ల లిక్కర్ స్కామ్, ప్రజాధనం అక్కడ 2000 కోట్ల దుర్వినియోగం అయింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏ ప్రజల యొక్క రూపాయి నయా పైసా దుర్వినియోగం కాలేదు. మా సొంత కార్యకర్తలు స్వతంత్రోద్యమ పత్రికను రక్షించుకోవడం కోసం మేము చందాలు వేసుకుంటే బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేస్తాడు. ఈడీ సిబిఐ అసలు అందులో ఏం లేదని మూసివేస్తారు 2012. తర్వాత మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో ఉన్నది 2000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం 90 కోట్లకే చెల్లించుకుంటుందని చెప్పేసి తప్పుడు కేసులు బనాయించడం కళ్ళ ముందు కనపడుతుంది. 100 కోట్ల లిక్కర కేసు, ప్రజల ధనం, ఢిల్లీ ప్రజల యొక్క ధనం దుర్వినియోగమైన కేసు. ఇందులో ఏమన్నా మన నేషనల్ కేసులో ఏమైనా అయిందా? అదే విధంగా వినండి, బోఫోర్స్ కేసులో స్వీడిష్ సంస్థతో ఆయుధాల కొనుగోలు సంబంధించిన దాంట్లో రాహుల్ గాంధీ మీద పడి ఏడ్చారు ప్రతిపక్షాలు. రాజీవ్ గాంధీ మీద పడి ఏడ్చారు. ఆ రోజు ఏడిస్తే విచారణ జరిగింది. సిబిఐ విచారణ జరిపిన ఎంత 64 కోట్ల అవినీతి. 64 కోట్ల అవినీతి జరిగింది. ముడుపులు చేతులు మారినాయి అని చెప్పేసి విచారణ జరిపితే దానికి సిబిఐ ఈడీ కలిసి ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత అంటే 250 కోట్లు. తీరా ఏమన్నా అభియోగాలు నమోదు చేశారా, మోపారా అంటే అభియోగాలు ఏవి రుజువులు కాలేదు కోర్టులు. ఆ కేసు కొట్టేశారు. రాజీవ్ గాంధీ గారు పునీతులుగా బయటకు వచ్చారు. మేమేమంటున్నాం, రాజీవ్ గాంధీ గారు ఎక్కడ కూడా అక్కడ ప్రజాధనాన్ని వీళ్ళు కాజేసినట్టు, జేబులో వేసుకున్నట్టు, బీఆర్ఎస్ లో వేసుకున్నట్టు వేసుకోలేదు. ఏదైనా హెచ్ఎండిఏ నిధులు ఎవడన్నా అత్త సొమ్మాలుడు దానం చేసినట్టు అంటే అందులో వైలేషన్ చేస్తే, నిబంధనలు ఉల్లంఘిస్తే అది చట్ట విరుద్ధం కాదా? నిబంధనలు ఎందుకు విరుద్ధంగా ప్రవర్తించడం అంటే దురుద్దేశం కాదా? తర్వాత ఎలక్ట్రల్ బాండ్ రూపంలో మీరు విదేశీ సంస్థ ఏది, అది ఫార్ములా 1 ఈ రేస్ నిర్వహించే తోక సంస్థ, అసలు సంస్థ కాదు. వీళ్ళు డబ్బులు పంపింది మళ్ళా దాని తోక సంస్థకు డబ్బులు పంపించేసి అట్నుంచి పార్టీలోకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో మార్చుకున్నారు. అది కూడా తెలుస్తుంది నేరం చేశారా చేయలేదనేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డికే శివకుమార్ బలంగా ఉన్నాడని చెప్పి బీజేపీ పార్టీకి కర్ణాటకలో కంట్లో నలిసైండు, కాల్లో ముళ్ళు అని చెప్పి ఆయన జైలుకు పంపారు. అవి కక్ష సాధింపు కేసులు. రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన కేసులు కక్ష సాధింపు కేసు. అట్లా కానీ ఈ విషయంలో పెట్టుకొని తప్పించుకొని 100 కోట్లు దొబ్బి ప్రజాధనాన్ని లూటీ చేసి మీ పార్టీ ఖజానాన్ని పెంచుకొని ఇది మేమేం చేయలేదు, ఇది కక్ష ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాయి, అవి రుజువులు అవుతున్నాయి. 2G స్పెక్ట్రమ్ ఉంది. అప్పుడు కలిమూలి రాజా గారిని జైల్లో పెట్టారు. తర్వాత అభియోగాలు మోపలేకపోయారు, రుజువులు చూపించలేకపోయారు కోర్టు కొట్టేసింది. అయితే మానవతరాయ్ గారు యూపీఏ హయాంలో సుప్రీంకోర్టు సిబిఐ గురించి కూడా మాట్లాడింది. అంటే పంజరంలో చిలకలాగా సిబిఐ మారిపోయింది అని కూడా మీ హయాంలోనే కదా మరి సుప్రీంకోర్టు విమర్శించింది సిబిఐని. ఇప్పుడు చూస్తున్నాం పంజరంలో చిలకలా మారిందో, మోడీ ఇంట్లో బోన్లో పిల్లిలా మారిందో సిబిఐ ఈడీలు మనకు అర్థమైపోయింది. మోడీ మాటలేకపోతే ఈడీలు వస్తాయి. ఎవడైతే ఆర్థిక నేరగాడు ఉందో బీజేపీ పార్టీలో పోతే పునీత్ రైతురాడు. గుర్తుపెట్టుకోండి, ఇలా ఆంధ్రప్రదేశ్ లో సివిఎల్ నరసింహరావు అని ఒక ఆయన రాజ్యసభ సభ్యుడు ఉండే వాళ్ళ పార్టీలో. ఆయన పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ముగ్గురు నాయకుల పేరు మీద 5,000 కోట్ల ఒక ఆయన, 7,000 కోట్ల ఒక ఆయన బ్యాంకులో కుంభకోణం అవినీతి పాల్పడిన ఫిర్యాదు చేసి ఎప్పుడైతే వాళ్ళు బీజేపీ ఆఫీస్ లో పోయి కండవ కప్పుకున్నారో, ఇందాక అన్నారు కదా వాషింగ్ పౌడర్ నిర్మా, వాళ్ళు పునీతులు అయిపోయారు. వాళ్ళ మీద కనీసం ఈడీ గాని మోడీ గాని కన్నెత్తి దొరకలేదు. జైల్లో పోవాల్సిన వాళ్ళందరూ కూడా బీజేపీ ఆఫీస్ లో పోతున్నారు, తప్పించుకుంటున్నారు. అదే విధంగా వీళ్ళే కాదు, హేమంత్ బిశ్వా శర్మ ఆ పశ్చిమ బెంగాల్ శారద అవినీతిలో పెద్ద సూత్రధారి ఆయన కాంగ్రెస్ నుంచి ఎప్పుడైతే బీజేపీలో పోయిండో ఆడ ముఖ్యమంత్రి అయిండో కథం, ఈడీ లేదు ఏం లేదు, బిరిగా పెట్టేసారు, అయిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు కేసీఆర్ గారు సఖ్యత ఉండబట్టే కాళేశ్వరం ఏటీఎం గా మారింది అని చెప్పి నడ్డా అన్నాడు, తర్వాత అమిత్ షా అన్నాడు,
చివరికి వాళ్ళ భాగస్వామ్య పక్షం కాబట్టి, అంటే వాళ్ళతో సఖ్యతగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఈడీ వాళ్ళే సిబిఐ దూరలు వాళ్ళ మీద. కానీ మమతా బెనర్జీని, చిదంబరాన్ని జైల్లో పెట్టారు, డికే శివకుమార్ని జైల్లో పెట్టారు. గుర్తుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థి, ప్రాంతీయ పార్టీని వాడుకుంటది బీజేపీ పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేము ఆ రోజు ఎవరి హయాంలో అసలు సిబిఐ అధికారులు ఎక్కడ తన్నుకున్న చరిత్ర ఉందా? సిబిఐ అధికారులే కాదు, హైకోర్టు జడ్జిలు కూడా స్వయం ప్రతిపత్తి గల సంస్థలు అధినేతలు వాళ్ళంతా డైరెక్టర్ తన్నుకున్నారు ఒకళ్ళొకళ్ళు. జడ్జీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకొని బయటకు వచ్చిన చరిత్ర మోడీ హయాంలో జరిగింది. అంటే స్వయం ప్రతిపత్తి విచారణ సంస్థలని వాటి మానాన వాటి వదిలేకుండా మితిమీరి వాటిని జోక్యం చేసుకొని, అంటే మాట వినటువంటి కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల పైన మాత్రమే బీజేపీ మోడీ ప్రభుత్వాలు ఈడీని ఉసుగొలిపినది తేడితెల్లమైపోయింది. కాబట్టి నిజంగానే కేసీఆర్ గారు మరి అంత పెద్ద చేస్తా అవినీతి చేసి ఏటీఎం అయితే ఎందుకు ఈడీ కన్నెత్తి చూడలేదు? కాబట్టి ఆ రోజు వాళ్ళ అవసరం ఉంది, కేసీఆర్ గారే అవసరం బీజేపీకి ఉన్నది. మీ హయాంలో ఒకసారి మానతరయ్య గారు, మీ హయాంలో చూద్దాం. 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఈడీ 26 మందిని విచారిస్తే వాళ్ళలో 54% మంది ప్రతిపక్ష నేతలే ఉన్నారు కదా. అదే ప్రతిపక్ష నేతలు అంటే ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది. ఇక్కడ దోపిడీ అనేది ప్రజలకు కూడా నమ్మారు కాబట్టి మీ హయాంలో 4 నుంచి 14 మధ్యలో కేసులన్నీ కూడా వినండి. మా హయాంలో ఈడీ విచారణ జరిపింది, అభియోగాలు కొన్ని రుజువులు మోపలేకపోయింది. అందుకే అన్న ఈడీ అనేది ఎట్టుండాలంటే పారదర్శకంగా పనిచేయాలి. నిజంగా అవినీతి జరిగి రుజువులతో నేర అభియోగాల్ని మోపి అక్కడ విచారణ జరిపే విధంగా శిక్షలు పడేటట్టుగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏనాడు కూడా మేము వీళ్ళు లాగా ఎప్పుడు కూడా అంత దుర్వినియోగం అనేది చేయలే. కాకపోతే ప్రతిపక్ష నాయకులు ఏంటంటే ఆరోపించినా ఇలా మోడీ గారి మీద ఎందుకు కేసు లేదంటాడు. అప్పుడు జవాబుదారితనంతో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులు బీజేపీ వామపక్ష నాయకులు ఆరోపిస్తే వెంటనే విచారణ వేరన్నా కోర్టులో కేసేస్తే విచారణ సవ్యంగా జాగేటట్టు చూసేవాళ్ళం. పార్టీ నాయకుల పైన కేసులు నమోదైనా కానీ కాంగ్రెస్ నాయకులు వాటి వంక చూసేది కాదు. ఈడీ వాళ్ళకే వదిలిపెట్టేది, సిబిఐకి వదిలిపెట్టేది. అందుకే విచారణలో కాంగ్రెస్ నాయకులు విచారణ ఎదుర్కొన్నారు, పెద్ద పెద్ద నాయకులు. ఇలా నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద మచ్చలేని వాళ్ళ మీద మచ్చ వేశారు. వాళ్ళేం దేశద్రోహం చేయలే, భారత ప్రభుత్వ ప్రజల యొక్క ధనాన్ని కాజేయలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు స్వతంత్రోద్యమ పత్రికను తమ పత్రికను కాపాడుకునేందుకు విరాళాలు ఇస్తే సుబ్రహ్మణ్యం స్వామి ఫిర్యాదు చేస్తాడు. అదే ఈడీలు సిబిఐలు ఇందులో ఏం లేదని మూసివేస్తారు. మోడీ అధికారం రాగానే అవినీతి పరులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని చిత్రించే విధంగా వాళ్ళని నోటీసులు ఇచ్చి కోర్టుకు పిలిపిస్తారు. కాబట్టి మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఎవడైతే నేరం చేస్తే తప్పకుండా అందులో పోవాల్సిందే. మొన్న గాలి జనార్దన్ రెడ్డి చూశాడు, గాలి జనార్దన్ 7 సంవత్సరాలు విచారణ జరిగింది. అక్కడ వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిబిఐ కోర్టు శిక్ష విధించింది. సరే, ఆయన జైల్లో నుంచి బయటకు రావచ్చు, కానీ అత్యున్నత న్యాయస్థానం దాకా పోయిన తర్వాత తప్పకుండా ఆయన శిక్షింపబడతాడు. పార్టీ నాయకులు కూడా ఈ వంక పెట్టుకొని తప్పించుకుందాం అంటే కుదరదు. ఇక్కడ రాష్ట్రంలో విచారణ సంస్థలు పారదర్శకంగా జవాబుదారితనంగా వ్యవహరిస్తున్నాయి. రుజువులు ఆధారాలు కూడా సేకరించినాయి. అరెస్టులు అనే పర్వం అనేది త్వరలోనే, అది నెక్స్ట్ మంత్ వచ్చే మంత్ ఎవరైతే అసలు సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వదిలిపెట్టారు. ఎందుకంటే అధికారం లేనప్పుడు మేమేం చెప్పినాం, వాగ్దానాలతో పాటు ఎవరైతే అవినీతి పాల్గొన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పినాం. వెల్కమ్ బ్యాక్. బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఎవరైతే ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ బీజేపీలోకి వస్తే మాత్రం ఇక వాళ్ళు అంటే జైలుకి వెళ్లాల్సినటువంటి వాళ్ళు బీజేపీలోకి వస్తే కథం అంతటితో అయిపోతుంది, వాళ్ళు పవిత్రులు అవుతారు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నేతలు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్కటి, కాంగ్రెస్ హయాంలో చరిత్ర మొత్తం చూడండి, వాళ్ళే అడ్మిట్ చేస్తారు ఇంతకు ముందే మిత్రుడు మానవత. మా హయాంలో ప్రెషర్ లేకుండే అధికారుల మీద, అధికారులు కేసులు చేయకపోతున్నాయి, నిస్సత్తువతోనే ఉండేవాళ్ళు. అధికారులు ఎవ్వరు కూడాను భారత ప్రభుత్వ శాలరీ తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళ డ్యూటీ సరిగా చేయని కారణంగా కేసులు కాలేదు. ఇప్పుడు మా భయంతోనే అధికారులందరూ కూడా అలర్ట్ అవుతా ఉన్నారు, రేట్లు చేస్తా ఉన్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు కావచ్చు. సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఏం చెప్తారు? సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఏం చెప్తారు అంటున్నాను.
కాలమే సమాధానం చెప్తది. అధికారుల మీద అట్లా కాలం చెప్తే మీరేం చెప్తారండి? ఇంకా కాలం సమాధానం చెప్తే బీజేపీ ఏం చెప్తుంది? ప్రయత్నం సుప్రీంకోర్టు యొక్క జడ్జిల యొక్క గౌరవ జడ్జిల యొక్క నేను మాటలు తప్పుపట్టలేను, కానీ వారి మాటల కారణంగా అధికారుల మీద కూడా నిశ్చయంగా ఉండే అధికారులు అవినీతిగా మరి సపోర్ట్ చేసేట్టు అధికారులు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా మరి రైట్ లైన్ లో రావాల్సిందే. అది మంచి పని చేస్తుంది. మేము కూడా కోరుకుంటున్నాం అదే. కాబట్టి నిరంతరం ఈ అక్రమాలు అవినీతి కేసులు ప్రూవ్ కావాలి. రేడ్ చేసిన తర్వాత కేసు బుక్ అయిన తర్వాత మా ప్రయత్నం జరుగుతూ ఉంది. వీళ్ళు చెప్తారు సిబిఐ ఈడీ కేసులు చేసిన తర్వాత అపోజిషన్ లీడర్ ఏవి కూడా ప్రూవ్ అవుతాయో అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని కేసులు కన్విక్షన్ అయినాయి. రాష్ట్ర ప్రభుత్వం హయాంలో ఉన్న స్టేట్ పోలీస్ యొక్క ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ అనేక కేసులలో అవి క్రిమినల్ కేసులు కావచ్చు, అఫెన్సెస్ కావచ్చు, మర్డర్లే కావచ్చు, ఎన్ని సంవత్సరాలు నడుస్తున్న కేసులు ఎంతమంది మీద ఛార్జ్షీట్ మోపిన తర్వాత ఫైల్ చేసిన తర్వాత కూడా అవి డిస్పోజ్ అయినాయి అక్విటల్ తోని. ఆ పర్సంటేజ్ ఎంత దాని జవాబు చెప్తారు వాళ్ళు, ఒప్పుకుంటారు వాళ్ళు. ఇది ఒప్పుకోవాల్సింది అందరం కూడా. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఇక్కడ చర్చ నడుస్తున్నట్టుగా ఈ యొక్క న్యాయ వ్యవస్థ ఇంకా ప్రక్షాళన కావాల్సిన అవసరం ఉన్నది. అధికారులు అందరు కూడా ఈ యొక్క సిస్టమ్ లో కన్విక్షన్ రేషియో పెంచాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ప్రూవ్ చేసే బాధ్యత అధికారులది. మన న్యాయ వ్యవస్థ మీద కూడా బాధ్యత ఉంటది. కాబట్టి అందరం కోరుకోవాలి నిజాయితీ సమాజం తయారు కావాలని చెప్పేసి. మా హయాంలో కాలేదు, మీ హయాంలో వదిలేస్తున్నారు, మీ హయాంలో పార్టీలో చేస్తే మాఫీ చేస్తున్నారు, అది కాదు కదా. మీకు కూడా స్వేచ్ఛ ఉంటుంది. మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, అప్పీల్ చేయొచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు, ప్రెసిడెంట్ గారిని కలవచ్చు. తప్పులు ఉంటే డెఫినెట్ గా మా ప్రమేయం ఉంటే చెప్పండి, మా ప్రమేయం ఉంటే హౌస్ లో మాట్లాడండి, రేట్ చేయండి. అంతేకాని నిరాధారమైనటువంటి ఆరోపణతో మా మీద మచ్చ చూపిస్తా అంటే అది నిలవడవు, కడిగేస్తే కడిగిపోతాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు చెప్పినారు, ఇప్పుడు మిత్రుడు చెప్తూ మానవత స్టేట్ గవర్నమెంట్ వచ్చి 18 మాసాలే రోజా గారు వాళ్ళు ఆరోపణలు చేసినారు, మేము ఆరోపణలు చేస్తాం. మేము చేయడానికి సిబిఐ కానీ ఈడీ కానీ చేయడానికి ఆ యొక్క ప్రొసీజర్ సపోర్ట్ చేయదు. కానీ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నది. మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. విజిలెన్స్ దాంతో ఏసీబీ ద్వారా విజిలెన్స్ ద్వారా ఇనిషియేటివ్ తీసుకొని అవన్నీ ఎంక్వైరీ చేయొచ్చు. మీరు ఎస్ఐటి ద్వారా ఏది అప్లై అవుతో దాని ద్వారా చేయాలి. ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇప్పుడు మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం, ఎవరైతే సూత్రధారులు వాళ్ళ కోసం చూస్తున్నాం అని ఇది చేయడానికి 18 మాసాలు కావాలి. మీకైతే మొదలే తెలిసినాయి కదా, ఆరోపణలు చేసినారు కదా. మీరు తెలిస్తేనే మీరు కూడా ఆరోపణలు చేసినారు కదా. లేదు మీతో కానప్పుడు మేము చెప్తున్నాం, పార్టీ చాలా అఫీషియల్ గా చెప్పింది, జస్ట్ యూ రిక్వైర్డ్ ఫర్ సిబిఐకి పంపండి అని చెప్పేసి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని మా ప్రభుత్వం చెప్తా ఉన్నది, మా పార్టీ కూడా చెప్తా ఉన్నది. ఎందుకు చేయకపోతున్నారు? ఐదర్ యూ డూ ఇట్ ఆర్ లెట్ మమ్మల్ని చేయనివ్వండి సిబిఐకి రికమెండ్ చేస్తూ. ఇది ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ట్రాన్స్పరెంట్ మన మాటలో నిజాయితీ ఉండాలి. అంతే తప్ప ఆరోపణలు మట్టుకు అయిపోయింది గంట సేపు రాజులో మాట్లాడినా మంచి మాట్లాడినా చెప్పి తెలుసుకోవడం గురించి కాదు. రైట్ అండి. ఓకే, సుప్రత్ గారు. వీళ్ళు రెండు జాతీయ పార్టీలు చెప్పేటటువంటి వాళ్ళ మాటలకు చేతలకు పొంతన లేదు. ఎందుకంటే ఈడీ నమోదు చేసినటువంటి కేసులు మొత్తం కూడా 5,906 కేసులు ఇప్పటి వరకు మొత్తం ఈడీ నమోదు చేసిన కేసులు. దాంట్లో 513 కేసులు 513 మంది ఇన్వాల్వ్ ఉన్నారని 31 ట్రయల్ అయినాయి. దాంట్లో 29 శిక్ష పడ్డాయి. మొత్తం అంటే 0.52% కన్విక్షన్ రేట్ ఉంది. అంటే 1% కూడా కాదు, 0.52% కన్విక్షన్ రేట్ ఉంది. వీళ్ళు మొత్తం కూడా ఏ విధంగా వాడుకుంటారు అనేది రెండు జాతీయ పార్టీలు. ముఖ్యంగా గతంలో ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం అని ఆయన ప్రాజెక్టులు ప్రారంభిస్తే మొత్తం జలయజ్ఞం ధనయజ్ఞం అయిపోయింది. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి తద్వారా మళ్ళా రిటర్న్ తీసుకొని ఎక్కడెక్కడ సంస్థలలో పెట్టుబడి పెడుతుండు, ఏం చేస్తుండ అనేది మొత్తం కూడా సాక్ష్యాలతోనే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అందరూ కూడా ఆరోపణలు చేసి మొత్తం ఒక బుక్ పబ్లిష్ చేసి కేంద్రానికి పోయి ఇచ్చారు, రాష్ట్రపతికి అందరికి ఇస్తే దాని మీద ఎలాంటి చర్యలు లేవు. కానీ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత
జగన్ గారు ఎప్పుడైతే కాంగ్రెస్ తో డిఫరెన్షియేట్ అయ్యిండో అప్పుడు వాళ్ళ పార్టీ నాయకుడు ఒక హైకోర్టులో కేసు వేస్తారు. కేసు ఇవ్వగానే ఆడ హైకోర్టు డైరెక్షన్ రాగానే సిబిఐ కేసు అవుతుంది, ఈడీ కేసు అవుతుంది, అన్ని కేసులు అవుతాయి. అంటే ఈ రోజు వాళ్ళకు అవసరం ఉన్నంత వరకు ఈ రెండు జాతీయ పార్టీలు అదే విధంగా ప్రవర్తించినాయి. ఈ రోజు చెప్తున్నట్టు అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు మీరు ఒక పార్టీ, పునీతమైనటువంటి పార్టీ, పవిత్రమైనటువంటి పార్టీ, జాతి కోసం పనిచేసే పార్టీ అని చెప్పుకుంటారు కదా. మీ దగ్గర ఇట్లాంటి అవినీతి మరకలు ఉన్నటువంటి వాళ్ళు, సిబిఐ కేసులు ఉన్నటువంటి వాళ్ళు, ఈడీ కేసులు ఉన్నటువంటి వాళ్ళను ఎందుకు తీసుకొని మీరు కలుపుకొని మీరు పదవులు అప్పచెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా తాత్సారం చేస్తూ హేమంత్ బిశ్వాస్ శర్మ గారి పరిస్థితి ఏమైంది? మీరు అనేక ఆరోపణలు చేసిర్రు. అదే విధంగా చంద్రబాబు గారి మీద కూడా మోడీ గారు వచ్చి ఎన్నో ఆరోపణలు చేసిర్రు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ పోలవరానికి సంబంధించి మొత్తం కూడా అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిండు. తర్వాత ఇప్పుడు ఆ విషయంలో ఏ పార్టీ తక్కువ ఉంది చెప్పండి? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకోకుండా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉందా? మేడం, ఈ మేజర్ గా జాతీయ పార్టీలు ముఖ్యంగా ఈ రెండు జాతీయ పార్టీలు చేస్తున్నటువంటి విధానాలనే ప్రజలకు ఈరోజు సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది? మొత్తం కూడా మీరు పొలిటికల్ బ్యాటిల్స్ కి ఈ ఏజెన్సీలను వినియోగించుకోకండి. మీరు దాంట్లో ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి మీరు ఒక జేబు సంస్థ లెక్క పనిచేయొద్దని చెప్పేసి స్పష్టంగా సుప్రీంకోర్టు సిజేఐ వ్యాఖ్యలు చేసినటువంటి మనం చూస్తున్నాం. ఎందుకు చేసిండ్రు? ఈ రోజు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, మొత్తం కూడా మోడీ గారు ఏది చెప్తే అది మోడీ జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఈడీ కేసు పెట్టింది. ఇంతకుముందు మానవతరాయ్ గారు చెప్తూ 100 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన లిక్కర్ స్కామ్లు అంటారు. అసలు ఆ పాలసీ రాలేదు. తెలుసుకోవాలి, మానవతరాయ్ గారు క్యాబినెట్ ఓకే చేసి ఆ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర పంపితే దాన్ని అప్పుడే ఆయన సిబిఐకి అప్పచెప్పిండు, కంప్లైంట్ ఇచ్చిండు తప్ప అది ప్రజలకు రాలేదు, ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టే ఎక్కడ అవినీతి జరిగినటువంటి దాంట్లో లిక్కర్ స్కామ్ అవినీతి అని చెప్పేసి 100 కోట్లని 200 కోట్లని ఆరోపణలు తప్ప దాని మీద 1% ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ రాలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటేనేమో ఆ పాలసీ తీసుకొని వచ్చి వాళ్ళు బ్రాండ్ తయారు చేసి వాళ్ళు ఏదేదో చేసారు కాబట్టి ఆ కేసు ఉన్నదంటే నమ్మొచ్చు. కానీ ఇక్కడ ఢిల్లీ లిక్కర్ దాంట్లో ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ కే రాలేదు. ప్రజాధనం అని చెప్తున్నాడు మానవతరాయ్ గారు. ఎంత తప్పు మాట మాట్లాడుతున్నారు. ప్రజాధనం అంటే ఏంటంటే 137 కోట్లకు సంబంధించినటువంటి బహుమతికి అప్పనంగా అప్పచెప్తే తీసుకుంది 30% తీసుకుంది. ఫైల్ క్లియర్ చేస్తలేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ మనకి టైం లేదు. ఒక్క నిమిషం, కోటేశ్వరరావు గారు మాట్లాడాల్సింది. డబ్బులు తీసుకుంటారని చెప్పేసి సుప్రతి గారు దయచేసి వినండి. సుప్రతి గారు పరిపాలనలో సంగతి గురించి చెప్పారు కొండా సురేఖ్ గారు. గతంలో మంత్రులు చెప్పారు. రైట్ అండి, ఓకే. సెక్రటరియట్ లో కూడా ధర్నా మానవతరాయ్ గారు ఒక నిమిషం దయచేసి ఆగండి. కోటేశ్వరరావు గారు కావాలని చెప్పి వాళ్ళు ధర్నా. మానవతరాయ్ గారు దయచేసి ఆగండి ఒక నిమిషం. కోటేశ్వర గారు, సుప్రీంకోర్టు ఈడీ తీరుపై చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కేంద్రానికి గుణపాఠంగా చూడాలా? అంటే ఈ ప్రజల్లో ఈడీ, సిబిఐ వంటి స్వతంత్ర ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థల పైన రాను నమ్మకం అనేది సన్నగిలుతున్నటువంటి నేపథ్యంలో అసలు దేశంలో ప్రజాస్వామ్యం పట్ల ఈ ఈడీ చేస్తున్నటువంటి తీరు కావచ్చు, సిబిఐ పనిచేస్తున్నటువంటి తీరు ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? గడిచినటువంటి 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ సర్కార్ మీద ఈ విధమైనటువంటి విమర్శలు వస్తున్నప్పటికీ బీజేపీ దాన్ని ఏమి ఖాతరు చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా అది ఖాతరు చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వేధింపులు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు కనుక ఎవరేమన్నా కానీ మాకేం సంబంధం లేదు, ఏదన్నా ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి, మీరు నిరపరాధులను రుజువు చేసుకోండి అని చెప్పేసి అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఆయన అంతకుముందు ఇంకో మాట కూడా అన్నారు. ఏమిటి అంటే సరైనటువంటి సాక్ష్యాధారాలు చేయకపోయేట్లయితే అటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పారు. మరి ఇంతవరకు 11 సంవత్సరాల్లో ఈడీ ఫెయిల్ అయినటువంటి కేసుల్లో ఎంతమంది మీద అధికారుల మీద చర్య తీసుకున్నారో చెప్తే అది నిజాయితీతో ఉంటుంది. ఒక్క అధికారి మీద కూడా, ఒక్క సిబిఐ అధికారి మీద కానీ, ఒక్క ఈడీ అధికారి మీద కానీ ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టారు అనేటువంటి
రాజకీయ విమర్శను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు కానీ ఆ విధమైనటువంటి కరెక్షన్ తీసుకునేటువంటి చర్యలు ఏమీ లేవు. కరెక్ట్. అందుకని ఇది కావాలని చేస్తున్నటువంటి వేధింపుల వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఏం చెప్పినప్పటికీ ఈ వైఖరి మారుతుందని నేను అనుకోవట్లేదు. రాబోయేటువంటి రోజుల్లో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగే కొద్దీ ప్రతిపక్షాల మీద లేదా ఇతర లొంగనటువంటి వాణిజ్య పారిశ్రామిక సంస్థల మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ఆశ్రితుల్ని వదిలేస్తారు. నేను ఇందాకే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ కేసులో సరిహద్దులు దాటిపోయిందని చెప్పిన దాని మీద ఇంతవరకు ఎందుకని ఆ షెల్ కంపెనీల మీద కానీ లేదా దాటిపోయినటువంటి దాని మీద ఈడీ ఎందుకని యాక్షన్ తీసుకోలేదన్న దానికి సమాధానం లేదు. రైట్ సార్, ఇదే పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, మనోతారాయ్ గారు, సుప్రత్ పటేల్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.